హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంపీ ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంపీలు ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేశ్, పిఎస్ నరసింహ, జేబీ పార్దీవాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన 7 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. గతంలో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ, పార్లమెంటులో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని 7 సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194(2), ఆర్టికల్ 105(2) ప్రకారం సభలో చేసిన ఏ ప్రసంగం లేదా ఓటు వేసినా క్రిమినల్ ప్రాసిక్యూషన్కు వ్యతిరేకంగా పార్లమెంట్ సభ్యులకు ఉన్న మినహాయింపు ఇక చెల్లదని సుప్రీంకోర్టు తెలిపింది. 1998లో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో ఇచ్చిన మెజారిటీ తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించింది. పివి నరసింహారావు కేసు తీర్పుతో మేము విభేదిస్తున్నాం. ఓటు లేదా ప్రసంగం కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలపై శాసనసభ్యుడికి మినహాయింపునిస్తూ పివి నరసింహారావు కేసులోని తీర్పు విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంది. దీన్ని రద్దు చేస్తున్నామని, శాసన విధులను నిర్వర్తించడానికి అటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు మినహాయింపులు అవసరం లేదని 7 సభ్యుల ధర్మాసనం పేర్కొంది. లంచం తీసుకుని శాసనసభ, పార్లమెంటులో మాట్లాడటం, ఓటు వేయడం నేరపూరిత చర్య. ప్రజాప్రతినిధి లంచం తీసుకోవడం నేరం. పివి నరసింహారావు తీర్పు ఆర్టికల్స్ 105/194కు విరుద్ధం అని సుప్రీంకోర్టు పేర్కొంది. లంచం పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షింపబడదు. శాసన అధికారాల ఉద్దేశం, లక్ష్యం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అధికారాలు సమిష్టిగా చట్టసభకు ఉంటాయి. ఆర్టికల్ 105/194 సభ్యులకు నిర్భయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అవినీతి, శాసనసభ్యుల లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.